వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. మలయాళం మూవీస్లో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో డ్రామా అంతా మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ మిస్టరీ చుట్టూ తిరగాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నష్టం లేని కష్టం లేని ఒకే ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నా. అదేనండి, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాస్ట్గా చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి జాన్ లూథర్. ఒక బస్సు నైట్ టైం వెళ్తూ ఉండగా సడన్ గా ఒకడు బస్ పైన పడి చనిపోతాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ కి బైక్ యాక్సిడెంట్ కేసు అనేది వస్తుంది. హీరో అక్కడ ఏమైందని వెళ్ళి చెక్ చేస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతున్న టైంలో బస్ యాక్సిడెంట్ కూడా చూసి ఆగి ఆ బైక్ లో ఉన్న పర్సనే ఈ బస్ పైన పడి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో ఎక్కడ అసలు బోర్ కొట్టకుండా ఇన్వెస్టిగేషన్ అవుతూనే ఉంటుంది. కేసులోకి వెళ్లే కొద్దీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మిస్ అవుతున్నారని తెలుస్తుంది. కట్ చేస్తే హీరోకి ఒక ఫైట్ లో చెవుడు కూడా వస్తుంది. తర్వాత హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, లాస్ట్ లో ఏమైంది తెలియాలంటే ఈ మూవీని చూడండి. ఆహాలో ఉంది, ఇంకా యూట్యూబ్ లో కూడా ఉంది. సెకండ్ వచ్చేసి గోళం. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక కంపెనీ ఎండి తన ఆఫీస్ బాత్రూమ్ లో జారిపడి చనిపోతాడు. ఇంకా డోర్ కూడా లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది. పోలీసు వాళ్ళు వచ్చి ఇది యాక్సిడెంట్ కాదు, డెఫినెట్ గా మర్డర్ అని అయితే కన్ఫర్మ్ చేస్తారు. కానీ సీసీటీవీలో ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు. బయట నుంచి వచ్చి చంపే ఛాన్సే లేదు. కాబట్టి ఆఫీస్ వాళ్ళే ఖచ్చితంగా ఏదో చేశారని వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళేమో ఒకరి మీద ఒకరు తోయడానికి ట్రై చేస్తారు. ఎవరు చేశారు, అసలు ఎందుకు చేశారని హీరో ఫైండ్ అవుట్ చేస్తాడు. కానీ ఎలా చేశారనేది మాత్రం తెలియాలంటే ఈ మూవీని చూడండి, ప్రైమ్ లో ఉంది. థర్డ్ వచ్చేసి మిడ్ నైట్ మర్డర్స్. ఈ మూవీలో మిడ్ నైట్ కరెంట్ పోతుంది. ఒక నక్క మాస్క్ వేసుకున్న ఒక పర్సన్ పోలీసులని టార్గెట్ చేసి వాళ్ళ కళ్ళుని గుండెని తీసి చంపేస్తాడు. హీరో ఒక క్రైమ్ సైకాలజిస్ట్. ఇది సీరియల్ కిల్లర్ మర్డర్ అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సీసీటీవీని చెక్ చేస్తే హీరోకి ఒక డౌట్ వస్తుంది. ఈ సీసీటీవీని ఎవరో హ్యాక్ చేసి ఫోటేజ్ ని చేంజ్ చేశారని తెలుస్తుంది. ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసుల్లో ఒకరిని ఒంటరిగా పంపిస్తారనమాట, ట్రాప్ చేద్దామని. కానీ ఆ సైకో వాడు మాత్రం ఈ పోలీస్ని కాకుండా ఇంకో పోలీస్ని కిడ్నాప్ చేసి చంపేసి హీరో ఇంటికి పార్సల్ చేసి పంపిస్తాడు. వాణ్ణి ఎలా పట్టుకున్నారు, లాస్ట్ లో హీరో చేసింది కరెక్టా కాదా తెలియాలంటే ఈ మూవీని చూడండి, యూట్యూబ్ లో ఉంది, ఇంకా తెలుగులో కూడా ఉంది. ఫోర్త్ వచ్చేసి జోసెఫ్. హీరో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఏ కేసునైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. కొన్ని కేసెస్లో పోలీసులకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే స్టెల్లాకి యాక్సిడెంట్ అయ్యిందని హీరోకి చెప్తారు. స్టెల్లా ఎవరో కాదు, హీరో ఎక్స్ వైఫ్. వీళ్ళిద్దరూ విడిపోతారు. ఇప్పుడు హీరో తన్ని ఎవరు యాక్సిడెంట్ చేశారని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని తెలుస్తుంది. ఇదే తరహాలో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి అని హీరోకి డౌట్ కూడా వస్తుంది. ఇంకా ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి హీరో ఎలాంటి ప్లాన్ వేశాడు, హీరో లాస్ట్లో ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు అస్సలు గెస్ చేయలేము. ప్రైమ్లో ఉంది, ఇంకా యూట్యూబ్లో కూడా ఉంది, చూసేయండి. ఫిఫ్త్ వచ్చేసి 12th మ్యాన్. కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ రిసార్ట్కి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. హీరో ఒక డ్రింకర్. హీరో వాళ్ళని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు పార్టీ మూడ్లోకి రావడానికి ఒక గేమ్ అనేది ఆడతారు. ఏంటంటే అందరి ఫోన్స్ టేబుల్ పైన పెట్టాలి, మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా అందరికీ చెప్పాలని. ఈ గేమ్ వల్ల వాళ్ళ మధ్య కొన్ని డార్క్ సీక్రెట్స్ అనేది బయటపడతాయి. దీనివల్ల ఒక అమ్మాయి అనేది చనిపోతుంది. ఇది మర్డరా లేదా సూసైడా అని హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. హీరో ఒక డ్రింకర్ కాదు, పోలీస్ ఆఫీసర్. ఇది పెద్ద ట్విస్ట్ అయితే కాదు, అసలైన ట్విస్ట్ క్లైమాక్స్ లో ఉంది. ఈ మూవీలో సెకండ్ హాఫ్ అంతా ఒక రూమ్ లోనే అవుతూ ఉంటది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, అసలు లాస్ట్ లో ఏమైంది తెలియాలంటే ఈ మూవీని చూడండి, యూట్యూబ్ లో ఉంది, ఇంకా హాట్ స్టార్ లో కూడా ఉంది. సిక్స్త్ వచ్చేసి హెవెన్. కొంతమంది ఎన్సీసీ స్టూడెంట్స్ క్యాంప్కి ఫారెస్ట్లోకి వెళ్తారు. అక్కడ ఒక డెడ్ బాడీని చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ పర్సన్ చనిపోయి 4 days అవుతుందని ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు. అక్కడే ఒక షూ ముద్ర అనేది పోలీసులకి దొరుకుతుంది. ఇది ఎవరిదని ఎంక్వైరీ చేస్తే హీరోదే అని తెలుస్తుంది. ఆ మర్డర్ చేసినందుకు హీరోని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో ఓపెన్ అవుతుంది. హీరో వాళ్ళ కొడుకు తన ఫ్రెండ్ బర్త్డేకి పెయింటింగ్ గిఫ్ట్గా ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఇంకా హీరో కొడుకుని చంపేస్తారు. తన కొడుకుని ఎవరిని చెప్పారని హీరో క్రిమినల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక షూ నుంచి వచ్చిన క్లూ వల్ల స్టోరీ అనేది బాగా మలుపు తిరుగుతుంది. అది ఏంటో తెలియాలంటే ఈ మూవీని చూడండి, హాట్ స్టార్ లో ఉంది. 7th వచ్చేసి కోల్డ్ కేస్. ఒక చేపలు పట్టుకునే వ్యక్తికి మనిషి పుర్ర దొరుకుతుంది. ఈ న్యూస్ పెద్ద ఇష్యూ అవడం వల్ల ఒక స్పెషల్ టీమ్ ని కేసు సాల్వ్ చేయడానికి అపాయింట్ చేస్తారు. హీరో చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక లీడ్ ఇది అని తెలుస్తుంది.
తన చనిపోయి 1 year అవుతుందని ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు. లాస్ట్ 1 yearలో మిస్ అయిన కేసెస్ని చెక్ చేస్తే 37 మిస్సింగ్ కేసెస్ వస్తాయి. ఈ పుర్రెని స్కాన్ చేసి 3D మోడల్ ద్వారా ఫేస్ని రెడీ చేస్తారు. కానీ ఆ ఫోటో మాత్రం ఏ మిస్సింగ్ అమ్మాయిలతో కూడా మ్యాచ్ అవ్వదు. ఆ పుర్రెలో ఒక పొన్ను అనేది ఉంటుంది. దాని నుంచి వచ్చిన క్లూతో ఆ అమ్మాయి ఎవరని కనిపెట్టడానికి ట్రై చేస్తారు. ఈ మూవీలో హర్రర్ టచ్ కూడా ఉంటుంది. ఈ మూవీ యూట్యూబ్లో ఉంది, ఇంకా తెలుగులో కూడా ఉంది. 8th వచ్చేసి సెల్యూట్. హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను లాంగ్ లీవ్లో ఉన్నా, ఇదే స్టేషన్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఎస్ఐగా వర్క్ చేశాను, నాకు ఒక 2 కేస్ ఫైల్స్ కావాలని అడుగుతాడు. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. మార్టిన్ అండ్ శివ కేస్ క్లోజ్ చేయడానికి ఒక స్టోరీని రెడీ చేసి వాడిని జైలుకి పంపిస్తాడు. తర్వాత ఎవరైతే జైలుకి పంపించారో వాడు అసలైన క్రిమినల్ కాదని చెప్పి తెలుస్తుంది. హీరో ఈ కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ జాబ్స్ పోతాయి కాబట్టి హీరోకి వేరే డ్యూటీ అనేది వేస్తారు. హీరో వాళ్ళని కనిపెట్టాడా లేదా, తర్వాత ఏమైంది తెలియాలంటే ఈ మూవీని చూడండి. సోనీ లీవ్లో ఉంది, తెలుగు డబ్బింగ్లో. 9th వచ్చేసి CBI 5. ఈ మూవీలో ట్రైనింగ్లో ఉన్న IPS ఆఫీసర్స్కి CBI వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందులో ఒక ఆఫీసర్ CBI వాళ్ళకి కష్టమైన కేసు ఏంటనేది క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మినిస్టర్ ఫ్లైట్లో గుండెపోటుతో చనిపోతాడు. దాని తర్వాత తన పర్సనల్ డాక్టర్ ఇంకా వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాడు కూడా చనిపోతాడు. ఈ ముగ్గురు చావు వెనకాతల ఏదో ఒక సీక్రెట్ దాగున్నది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ అనేది వస్తుంది. ఇంకా స్టేట్ CM వీళ్ళ చావు వెనకాతల ఉన్నాడని కూడా చాలా మంది అనుమానం పడుతూ ఉంటారు. హీరో కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఈ 3 మర్డర్స్ కి కనెక్షన్ ఏంటని తెలియాలంటే ఈ మూవీని చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో. లాస్ట్ వచ్చేసి అన్వేషిపిన్ ఖండిత్వం. ఈ మూవీ అన్ని మూవీస్ లాగా ఉండదు, ఎందుకంటే ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక కేసు, సెకండ్ హాఫ్లో ఒక కేసు. ఫస్ట్ కేసు ఏంటంటే హాల్ టికెట్ కోసం మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదని తన ఫాదర్ మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు చంపారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. చర్చి ఫాదర్ చంపారా లేదా హాస్టల్ బాయ్స్ చంపారని డౌట్ అందరికీ రేజ్ అవుతూ ఉంటుంది. కానీ స్టోరీ వేరే యాంగిల్లోకి తీసుకెళ్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ స్టోరీ. ఇంకా సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. అదేంటో తెలియాలంటే ఈ మూవీని చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్లో. సో ఇవండి నాకు నచ్చిన టాప్ 10 మర్డర్ మిస్టరీ మూవీస్ మలయాళంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.